ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామంట. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంత్రకాల సమయమున మా ఆత్మలను రక్షించుకునే లేదా మా ఆత్మలను రక్షించుటకు శక్తి గల మీ మాటలు వినుటకు మీ పిల్లలు పరుగు పరుగున చేరి ఉండగా, వినువారు మాత్రంగా గాక ప్రతి మాటను మీ పిల్లలు ఆలోచిస్తూ పదిలపరుచుకుంటూ మీకోసం ఫలించినట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి మహాపరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోవు వాక్య భాగం యోనా గ్రంథపు వివరణ. ఇంతకుముందు మీకు నెహెమ్యా గ్రంథాన్ని వివరించాను, హబక్కూకు గ్రంథాన్ని వివరించాను, ఓబద్యా గ్రంథాన్ని వివరించాను. ఈరోజు పాత నిబంధనలోని మరొక గ్రంథాన్ని మనందరం కలిసి ఆలోచిద్దాం, యోనా గ్రంథం. నిజానికి ఈరోజు మీకు స్క్రీన్ పైన ఒక శాటిలైట్ నుంచి వచ్చినటువంటి లేదా శాటిలైట్ యాంగిల్లో ఉన్నటువంటి ఒక ఇమేజ్ని, ఫిగర్ని మీకు వీడియో చూపించి ఈ గ్రంథాన్ని వివరిద్దాం అనుకున్నాను. ఎందుకు ఈరోజు టెక్నికల్గా చాలా ఇబ్బంది, ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా సహకరించడం లేదు, సాంకేతిక లోపాలు. కానీ ఈ సీడీ వచ్చినప్పుడు మాత్రం ఆ సీడీలో ఆ వీడియో యాడ్ అవుతుంది కనుక ఆ సీడీలో మీరు అది చూద్దురు. ఈరోజు మనకు ఇమేజ్ లేనప్పటికీ మీకు అర్థమయ్యే విధంగా మీ హృదయంలోనికి తీసుకొని వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. యోనా గ్రంథం. యోనా అనగానే లేదా యోనా గారు అనగానే చిన్నపిల్లలకి చాలా మంచి స్నేహితుడు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రవక్తలలో ఎవరు తెలియకపోయినా సండే స్కూల్లో మాత్రం యోనా గారి గురించి మాత్రం ఖచ్చితంగా చెబుతారు. ఎందుకు? చాలా ఒక మిగిలిన ప్రవక్తల చరిత్రకు, యోనా గారి చరిత్రకు లేదా జీవితానికి ఒక విభిన్నమైనటువంటి జీవితం యోనా గారిది, విభిన్నమైనటువంటి పరిస్థితులు యోనా గారివి. ప్రపంచ చరిత్రలో ఎవరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు తన జీవితంలో ఎదుర్కొన్న భక్తుడే యోనా గారు. ఏం జరిగింది, ఏం ఎదుర్కొన్నాడు అని ఈయన గురించి పెద్దగా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సులభంగా ఆ గ్రంథాన్ని చదివినా ఏం జరిగిందో అర్థమైపోయే గ్రంథమే యోనా గ్రంథం. అందుకే చిన్నపిల్లలకు తప్పకుండా మరి ఆయన చేప గర్భంలోనికి వెళ్ళిపోవడము, తిమింగలం గర్భంలోనికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా బొమ్మలతో సహా వేసి సాధారణంగా యోనా గారి గురించి పసిప్రాయంలోనే బాల్యములోనే ఆయన పరిచయం జరిగిపోయిందని మీ అందరికి తెలుసు. తెలిసిన విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా, అంటే యోనా గారిని దేవుడు ఒక పట్టణానికి వెళ్ళి ఆయన హెచ్చరిక చేయమన్నాడు అన్న విషయం మీలో అందరికీ తెలుసు. వెళ్లకుండా పారిపోయాడు, అది కూడా మీకు తెలుసు. పారిపోతుంటే సముద్రంలో తుఫాను వచ్చింది, చివరికి ఓడ వారిని అందరినీ ఈయన గైడ్ చేస్తే ఆయనను సముద్రంలో పడేశారు, అది మీకు తెలుసు. పడివేయగానే తిమింగలం వచ్చి మింగేసింది, అది మీకు తెలుసు. తిమింగలం లోనికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు, ఇది మీకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో మీరు చెప్పండి. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు అని ఇన్ని చెప్పాను నేను. తిమింగలం ఏం చేసిందండి, ఇదేమైనా పెద్ద ఐఏఎస్ ప్రశ్న ఏంటి? బయటికి కక్కేసింది, అది మీకు తెలుసు. తర్వాత ఈయన నీనేవే పట్టణానికి వెళ్ళాడు, ప్రకటన చేశాడు. మరి వారు మారుమనసు పొందారు, తెలుసా తెలీదా? తెలుసు.
చివరికి దేవుడు యోనా గారికి ఒక పాఠం నేర్పిస్తాడు. తెలుసు, తెలిసింది కనుక ఇంకా ముగించుకుందామంటారా? మీకు తెలిసింది నేను చెబితే ఇంకా వాక్యం ఎందుకు? మీకు తెలియందే చెబుతాను. ఓకే, కనుక మీకు ఆల్రెడీ ఈ అవగాహన ఉంది కనుక ఆ అవగాహన మీద బేస్ అయ్యి మనం తెలుసుకొనవలసిన విషయాలను జాగ్రత్తగా లోనికి వెళ్దాం. ఎందుకు ఈ గ్రంథాలు మీకు చెబుతున్నానంటే, అవి ఏదో ఎప్పటి కాలానికో పురాతన కాలానికి చెందిన పరిస్థితులు ఏదో ఊరినే రాయించాడు కథల్లాగా చదువుకుందాం అనుకుంటే పొరపాటు. బైబిల్ ఎప్పుడు కూడా దేవుడు ఒక మాటను రాయించాడనంటే దాని వెనకల మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం అంటూ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఓబద్య గ్రంథం చెబుతున్నప్పుడు ఇక్కడే చెప్పాను, ఎదోమీయుల గురించి మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. హబక్కూకు గ్రంథం చెబుతున్నప్పుడు అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. అవన్నీ ఈరోజు ఈనాటి తరానికి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి పరిస్థితులలో ఆ గ్రంథాలు ఉన్నట్టుగా మనం గమనించాం. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇది మనకు సంబంధం లేనిదని మాత్రం మీరు దేన్ని చూసినా అనుకోకండి. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న అన్ని మాటలు కూడా మనకు అవసరమనగానే దేవుడు రాయించాడు. దానికి సంబంధించి ఒక 2 మాటలు ముందుగా బైబిల్లో చూసి భాగంలోనికి వెళ్ళిపోదాం. ముందుగా కొరింథీ మొదటి పత్రిక, మీకు తెలిసిన మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము చూద్దాం. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, వారికి అంటే ఇశ్రాయేలీలకు, ఇశ్రాయేలీలలో ఒకడు యోనా గారు, మర్చిపోకు, ఇశ్రాయేలీల ప్రవక్తనే యోనా గారు. అలా ఇశ్రాయేలీలలో అది అక్కడ చెప్పబడుతున్న సందర్భం ఏదైనా పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ కూడా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అది యూనివర్సల్ ట్రూత్, అది నిత్య సత్యం. అది పాత నిబంధనలో ఏది జరిగినా అది మనము నేర్చుకునే ఒక పాఠమై ఉంటుందని మర్చిపోకండి. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15:4 వచనం. నేనే చదువుతాను, మీరు త్వరగా తీస్తున్నారు కనుక నేనే చదువుతాను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ అనుంది. చూడండి, కొన్ని అనుందా, అన్నీ అనుందా? అన్నీ. పూర్వం అంటే ఏ పూర్వము? క్రీస్తు పూర్వం. యోనా గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వము. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఈ 2 మాటలు మీరు చక్కగా అండర్లైన్ చేసి ఎప్పుడు మర్చిపోకండి. పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకు అన్నాడు రోమా పత్రికలో, మనకు బుద్ధి కలుగుటకు అన్నాడు కొరింథీ పత్రికలో. అందుకే ఇవి రాయబడ్డాయి. మరి క్రీస్తు పూర్వము రాయబడినటువంటి గ్రంథాలలో ఒక గ్రంథమే యోనా గ్రంథం. ఈ మాట మీరు నమ్మితే, ఈ మాట పైన మీకు నమ్మకం ఉంటే, ఇప్పుడు యోనా గ్రంథంలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అంటూ ఉంటుందంటారా, ఉండదంటారా చెప్పండి? అందులో కూడా ఖచ్చితంగా మనకు అవసరమైన బోధ అంటూ ఏదో ఒకటి ఉంది. అందులో కూడా మనకు బుద్ధి కలుగుటకు దేవుడు రాయించిన మాటలు ఏవో ఉన్నాయి. గనుక చాలా ప్రాంతాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్న మనము దేవుడిచ్చిన ఈ సమయాన్ని మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకొనుటకు ఈరోజు ఆ గ్రంథాన్ని ధ్యానిద్దాం. మాకు తెలిసిండేదే యోనా గారు మాకు చాలా ఫ్రెండ్ అన్నట్టుగా కానీ, చిన్నప్పటి నుంచి చాలాసార్లు మేము విన్నాము, చదివాము అన్నట్టుగా కానీ, మాకు అన్నీ తెలుసు, ఇదేముంది యోనా కథ అని కానీ ఎవరు అనుకోకండి. కనుక ముందుగా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నాను, గ్రంథంలోనికి వెళ్ళిపోతున్నాను. ముందుగా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటే ఇంట్రొడక్టరీ థింగ్స్, కొన్ని పరిచయ, యోనా గారి గురించినటువంటి కొన్ని పరిచయాలు. ముందుగా వాటిని చూసుకొని గ్రంథంలోనికి వెళ్దాం. యోనా అన్నటువంటి ఆయన ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. ఏ కాలంలో ఉన్నాడు అది తెలియాలంటే ఏలియా గారు మీకు బాగా తెలుసు. ఏలియా అన్న పేరు మీరు బాగా విన్నారు. ఇశ్రాయేలీల ప్రవక్తలలో ఏలియా గారు ఒకరు.
ఏలియా గారి తర్వాత ఎలీషా గారు. ఏలియా గారి శిష్యుడే ఎలీషా కదా. ఈ ఏలియా ఎలీషా గారు ఈ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలలో ప్రవక్తగా ఉన్నవాడే యోనా గారు. ఆయన తర్వాతే ఆమోసు గారు, ఆయన తర్వాతే హోషేయ గారు వస్తారు. అంటే ఏలియా ఎలీషాల సేవా కాలానికి ఆమోసు హోషేయ ఈ ఇద్దరి కాలానికి మధ్యలో ఉన్నటువంటి ప్రవక్తే యోనా గారు. 2, ఏ రాజుల కాలంలో ఉన్నాడు, ఏ ప్రవక్తల కాలంలో ఉన్నాడో చెప్పాను. ఏ ప్రవక్తల కాలంలో ఉన్నాడు? ఏలియా ఎలీషా ప్రవక్తల తర్వాత ఆమోసు హోషేయ ప్రవక్తల కంటే ముందు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వాడు యోనా గారు. 2, ఏ రాజుల కాలంలో ఉన్నాడు? ఏ రాజుల కాలంలో ఉన్నాడంటే ఇశ్రాయేలీల రాజులు వేరు, యూదుల రాజులు వేరు అని చాలాసార్లు మీకు చెప్పాను. ఇశ్రాయేలీల రాజులలో యెహోయాహాజు అని ఒక రాజున్నాడు, యెహోయాషు అని ఒక రాజున్నాడు. ఆ యెహోయాషు కుమారుడే 2వ యరొబాము. ఈ 3 రాజుల పేర్లు చెప్పాను. యెహోయాహాజు, యెహోయాషు, 2వ యరొబాము. ఈ 3 రాజుల కాలములో సమకాలికుడిగా ఉన్నటువంటి ప్రవక్తనే యోనా గారు. 2 విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు. ఏ ప్రవక్తల కాలంలో ఉన్నాడు, ఏ రాజుల కాలంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్తల గురించి మాట్లాడాలంటే ఎప్పుడు కూడా రాజుల చరిత్ర మీద అవగాహన ఉండాలి. రాజుల గురించి మాట్లాడాలనుకున్న ప్రవక్తల మీద అవగాహన ఉండాలి. హిజ్కియా గారు ఉన్నారనుకోండి, హిజ్కియా అనగానే మనకు ఏ ప్రవక్త గుర్తుకు రావాలి? యెషయా గారు గుర్తుకు రావాలి. యెషయా గారు అనగానే ఏ రాజు గుర్తుకు రావాలి? హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఎవరెళ్ళి హెచ్చరించారు? యెషయా గారు. అలా రాజులకు ప్రవక్తలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుందని ఎప్పుడు మర్చిపోకండి. పాత నిబంధన చదవడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో చదవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు యోనా గారు ఏ ప్రవక్తల కాలంలో ఉన్నాడో చెప్పాను, ఏ రాజుల కాలంలో ఉన్నాడో చెప్పాను. సాధారణంగా యోనా గారి గురించి మనం ఏ గ్రంథంలో మాట్లాడుకుంటాం? ఎక్కువగా యోనా గ్రంథంలోనే మాట్లాడుకుంటాం, అంతే కదా. యోనా గారు ఎక్కడ కనపడతారు? యోనా గ్రంథంలోనే కనపడతాడు. తర్వాత యోనా గారు మీకు ఎక్కడ కనపడతారు? ఎక్కడన్నా యోనా గారి గురించి ఎవరైనా మాట్లాడినట్టుగా మీకు ఏమైనా ఐడియా వస్తుందా? క్రొత్త నిబంధనలో యేసుప్రభు మాట్లాడినట్టుగా ఈరోజు మీరు వాక్య పట్టణంలో కూడా మీరు అదే చదివారు, లూకాసు వార్తలు. రైట్. సాధారణంగా యోనా గారు మనకు కనపడేది యోనా గ్రంథంలో కనపడతాడు, లేదా కొత్త నిబంధనలో మత్తయి సువార్త, లూకాసు వార్తలో కనపడతాడు. ఎందుకంటే మనం ఎక్కువగా ఇవే ఎక్స్పోజ్ అయ్యాం కనుక. కానీ క్రొత్త నిబంధనకు ముందే, యోనా గ్రంథానికంటే ముందే మనకు పాత నిబంధనలో యోనా గారు కనపడతారు. ముందుగా అక్కడ పట్టుకుంటే తర్వాత ఏదో అంటారు కదా తెలుగులో, తీగలాగితే అదంతా వచ్చేస్తుంది ఇప్పుడు. కనుక యోనా గారిని ముందుగా యోనా గ్రంథంలో మీకు చూపించక రాజుల గ్రంథంలో చూపించాలనుకుంటున్నాను. రైట్, వెళ్ళిపోదాం. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం. రాజుల గ్రంథంలో యోనా గారు మనకు కనపడతారు. చూద్దాం ఆయన ఎక్కడున్నాడు. రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము. జాగ్రత్తగా రాసుకోవాలి, వినాలి. రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 25. గథేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు, అనగా 2వ యరొబాము, 2వ యరొబాము గురించి చెబుతున్నాడు అక్కడ. ఈ 2వ యరొబాము హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకున్నాడు అని యరొబాము రాజు గురించి చెబుతూ మధ్యలో అవసరం కనుక సందర్భోచితంగా యోనా గారి ప్రస్తావన జరిగింది అక్కడ. యోనా గారు ప్రవచించారు ఈ 2వ యరొబాము గురించి. ఆయన ప్రవచించిన ఆ ప్రవచనము నెరవేరింది అని రాజుల గ్రంథంలో యోనా గారి గురించి మనకు కనపడుతుంది. ఎవరైనా గథేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా. ఏ ఊరికి చెందినవాడు యోనా గారు? మీకు యోనా గారి గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అందుకే ఏ ఊరికి చెందినవాడు ఆయన? గథేపెరు అన్న ఊరికి చెందినవాడు. వీళ్ళ నాన్నగారు ఎవరు? అమిత్తయి. ముందుగా ఈ గథేపెరు ఎక్కడ ఉంటుందో మీకు తెలియాలి. మీకు జియోగ్రఫికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా 3 రకాల నాలెడ్జ్ ఉండాలి. 1 జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, 2 హిస్టారికల్ నాలెడ్జ్ ఉండాలి, 3 సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ 3 ఉంటేనే మీకు బైబిల్ చాలా ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఆయన ఊరు గథేపెరు ఎక్కడుందో తెలియాలంటే
మిమ్మల్ని నేను మ్యాప్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. రైట్, ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్నటువంటి మ్యాప్స్ దయచేసి ఓపెన్ చేయండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అన్న 3వ మ్యాప్ను ఒకసారి మీరు తీయాలి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అన్న 3వ మ్యాప్ ఉందా? ఉంది. అందులో గలిలయ అనేది ఉందేమో చూడండి ఒకసారి. గలిలయ దొరికిందా? ఉంది. గలిలయలో నజరేతు అని ఉందా? నజరేతు ఉంటుంది. ఆ నజరేతు అన్న ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో సుమారు ఈ గత్యే పేరు అని ఉంటుంది. మనకు అక్కడ లేదు. అక్కడ లేకపోయినా ఏ ఊరికి దగ్గరలో ఉందో చెబితే ఏ ప్రాంతానికి చెందినవాడో మీకు ఐడియా వస్తుంది. అప్పుడు ఈ గలిలయ, సమరయ, యూదయ అన్న ప్రాంతాలు క్రొత్త నిబంధనలు ఎక్కువగా మనం వినే పదాలు. ఇవన్నీ కూడా యేసుప్రభు పరిచర్య ఈ 3 ప్రాంతాల్లో జరిగింది. యేసుప్రభు ఏ ఊరిలో పెరిగాడు? నజరేతు. అందుకే యేసుప్రభు గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అంటే యేసుప్రభు వారు పెరిగిన ఊరికి మరి అతి దగ్గరలో ఉన్నటువంటి ఊరికి చెందినవాడే యోనా గారు. రైట్, ఆయన ఏ ఊరికి చెందినవాడు, అది ఏ ప్రాంతంలో ఉంది, ఆయన తండ్రి గారు ఎవరు, అది కూడా మనం చూసాం. రైట్, ఆయన ఏ ప్రవక్తల కాలంలో ఉన్నాడు, ఏ రాజుల కాలంలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా మనం చూసాం ఇప్పటి వరకు. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా మనం యోనా గ్రంథానికి వచ్చేద్దాం. యోనా గారు వ్రాసినటువంటి గ్రంథం. యోనా గ్రంథం. ఓబద్య చదువుకున్నాం కదా లాస్ట్ టైం. ఓబద్య తర్వాత నెక్స్ట్ గ్రంథమే యోనా గ్రంథం. ఈ యోనా గారు ప్రవక్తగా మారి తన సేవా జీవితాన్ని ఏ కాలంలో, అంటే పీరియడ్ టైం చెబుతున్నాను. ఇప్పుడు రాజుల కాలం అయిపోయింది, ఏ ప్రవక్తల కాలంలో ఉన్నాడు, ఏ రాజుల కాలంలో ఉన్నాడు అయిపోయింది. ఇప్పుడు ఏ శతాబ్దంలో ఉన్నాడు అది కూడా మనకు తెలియాలి. ఈయన క్రీస్తు పూర్వము సుమారు 793 నుంచి 753 వరకు తన సేవా కాలాన్ని మరి చేసినట్టుగా ఆయనకు రాజులకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనం లెక్క వేయచ్చు. మళ్ళీ చెబుతున్నాను, క్రీస్తు పూర్వం సుమారు 793 నుంచి 753 వరకు ఆయన తన సేవా జీవితాన్ని జరిగించినట్టుగా మనము రాజుల చరిత్రను బట్టి మనం ఆలోచిస్తే చెప్పవచ్చు. రాసుకున్నారుగా, సుమారు 40 సంవత్సరాల మధ్యలో. ఇక ఈ యోనా గ్రంథం చదువుతున్నప్పుడు ఈ కాలంలో జరిగినటువంటి సంఘటనని మనసులో పెట్టుకోవాలి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వం 793 నుంచి 753 మధ్య కాలంలో జరిగిన సంఘటనే ఈరోజు మనం యోనా గ్రంథంలో మనం ఆలోచించబోతున్నాం. వెరీ గుడ్. యోనా గారి గురించి ఒక అవసరమైనటువంటి ప్రాథమిక సమాచారాన్ని మీకు ఇచ్చాను. ఇప్పుడు యోనా గారి గురించి అయిపోయింది కనుక యోనా గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. రైట్, వ్యక్తి గురించి అయిపోయింది, గ్రంథంలోనికి వెళ్దాం. యోనా గ్రంథంలో మనకు 4 అధ్యాయాలు కనపడతాయి. 4 అధ్యాయాలు కనపడతాయి. ఈ 4 అధ్యాయాల్లో ఏం జరిగిందో మీకు తెలుసని నేను ఆల్రెడీ చెప్పాను, తెలుసని మీరు ఒప్పుకున్నారు. అయితే ఈ యోనా గ్రంథం చదువుతున్నప్పుడు మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే ఈ యోనా గ్రంథాన్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేయాలి. యోనా గ్రంథాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఈ 2 భాగాలలో ఒక్కొక్క భాగంలో మనం ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటాం. ఆ ఒకటికి సబ్ పాయింట్స్గా ఎన్నైనా నేర్చుకోవచ్చు. మెయిన్గా ఈ 2 భాగాలలో మనము ఈ తరానికి నేర్చుకోవాల్సినటువంటి 2 పాఠాలు, ఎక్కువగా ప్రధానంగా 2 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈ 2 పాఠాలు నేర్చుకున్నట్టుకు 2 భాగాలుగా ఈ యోనా గ్రంథాన్ని నేను డివైడ్ చేసేస్తున్నాను. ఇకపోతే గ్రంథంలోనికి వెళ్ళే ముందుగా మరొక మాట మీకు చెబుతున్నాను. యోనా గ్రంథం అన్నది క్రీస్తు పూర్వము ఉన్న వారికి పాఠం నేర్పిస్తుంది, క్రీస్తు తరములో ఉన్న వారికి పాఠం నేర్పిస్తుంది, క్రీస్తు తర్వాత వచ్చినటువంటి మనకు పాఠం నేర్పించే గ్రంథమే యోనా గ్రంథం. రెండో విషయం, ఏ పరిస్థితులలో అయితే యోనా గ్రంథం రాయబడిందో, లేదా ఈ యోనా గ్రంథంలో ఏ పరిస్థితులు అయితే మనం చూస్తామో, జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. ఏ పరిస్థితులనైతే యోనా గ్రంథంలో మనం చూస్తామో ఆ పరిస్థితులన్నీ క్రీస్తు పూర్వము ఉన్నాయి, యేసుప్రభు ఉన్న తరములో ఉన్నాయి. ఈరోజు యేసుప్రభు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది సుమారు. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. గనుకనే యోనా గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఈరోజు. ఏదో బైబిల్లో ఉంది గనుక మనం మాట్లాడుకోవాలి సాంప్రదాయంగా అని కాదు. చాలా దగ్గరగా అన్ని తరాలకు సంబంధించినటువంటి పరిస్థితులు యోనా గ్రంథంలో మనం చూస్తాం కనుక చాలా జాగ్రత్తగా అత్యంత భయభక్తులతో ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. యోనా గ్రంథాన్ని 2 భాగాలుగా మీరు డివైడ్ చేయగలిగితే ఒక్కొక్క భాగంలో మనము చక్కని పాఠాలు నేర్చుకోగలిగే ఆస్కారం ఉంటుంది. కనుక యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను.
ఈ 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము 3వ అధ్యాయము, మళ్ళీ మొదటి అధ్యాయము 3వ అధ్యాయము, ఈ రెండు అధ్యాయాలలో మనం గమనించే పరిస్థితి ఒక పరిస్థితి. ఈ రెండు అధ్యాయాలు ఒక గ్రూప్లోకి వేయండి. మొదటి అధ్యాయము 3వ అధ్యాయాన్ని ఒక గ్రూప్లోకి వేయండి. అది మొదటి భాగం అనుకుందాం. రెండవ భాగం ఇక మిగిలిన అధ్యాయాలు 2వ అధ్యాయము 4వ అధ్యాయము. ఇంటికి వెళ్ళి చదవాలగా మీరు. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం చదివిన వెంటనే ఒకసారి 3వ అధ్యాయం చదవండి, చాలా సిమిలారిటీస్ కనపడతాయి. అలాగే 2వ అధ్యాయం చదివిన తర్వాత 4వ అధ్యాయం చదవండి, అక్కడ కూడా ఏదో చాలా దగ్గరగా ఈ రెండింటికి ఉన్నట్టుగా మనము చూడగలం. అందుకే మొదటి అధ్యాయంలో ఏం జరిగిందో ఆల్మోస్ట్ 3వ అధ్యాయంలో అదే జరుగుతుంటుంది. 2వ అధ్యాయంలో ఏం జరిగిందో దానికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా 4వ అధ్యాయం కంటికి కనపడుతుంది. మొత్తం పుస్తకం ఎలా చూస్తే బాగుంటుందో మీకు చెప్పాను. రైట్, ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ఆలోచిద్దాం. ముందుగా మొదటి అధ్యాయం లేదా మొదటి భాగం ఆలోచిద్దాం. మొదటి భాగం చరిత్ర మనకు తెలుసు. యోనా గారు, ఆయన ఇశ్రాయేలీలో ప్రవక్త. దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఏమని పని అప్పగిస్తున్నాడో దేవుడు యోనా గారికి. మొదటి వచనం చూద్దాం ప్రియులారా. కమాన్, యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని వాక్కు మనం రాజుల గ్రంథంలో చూసిన అమిత్తయి కుమారుడైన యోనా ఎవరైతే ఉన్నారో ఈయన అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాడు. దేవుని వాక్కు యోనా గారికి వచ్చింది. ఏమని చెబుతున్నాడో చూడండి. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి, నీనెవే మామూలు పట్టణం కాదు, దానికి ఏమని యాడ్జెక్టివ్ ఉపయోగించాడో చూడండి, మహాపట్టణం అది. నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించని ఒక బాధ్యతను అప్పగించాడు. ఎవరికి? యోనా గారికి. ఏ పట్టణానికి దుర్గతి వస్తుందని చెబుతున్నాడు? నీనెవే పట్టణం. నీనెవే పట్టణం అనగానే మీకు గుర్తుకు రావాల్సింది, ఇది ఇశ్రాయేలీల పట్టణం కాదు. ఇది ఇశ్రాయేలీల పట్టణం కాదు. నీనెవే అన్నది అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని. అష్షూరు రాజ్యానికి రాజధాని. అష్షూరు రాజ్యం. అష్షూరీయుల గురించి త్వరలోనే నేను మీకు ఒక మంచి పాఠం మీకు చెప్పబోతున్నాను కనుక వాళ్ళ గురించి డీటెయిల్గా నేను మాట్లాడడం లేదు ఇప్పుడు. అల్టిమేట్గా నీనెవే పట్టణం గురించి పరిచయం. నీనెవే పట్టణం అనగానే ఈ నీనెవే పట్టణాన్ని ఎవరు కట్టించారు చెప్పగలరు ఎవరైనా? నీనెవే పట్టణాన్ని ఎవరు కట్టించారు? నిమ్రోదు. ఆదికాండంలో 10వ అధ్యాయంలో నీనెవే పట్టణం గురించి వచ్చింది కనుక ప్రస్తావన, దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము, ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. 8వ వచనం నుంచి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబెలు, ఎరకు, అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవే దేనికి రాజధాని అని మాట్లాడుకుంటున్నాం? అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవే అనే పదం కనపడుతుంది మీకు అక్కడ 11వ వచనం. నీనెవెను, రహోబోతీరును, కాలహును, నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించాడు. ఇదే ఆ మహాపట్టణము. అంటే ఆయన కట్టించిన పట్టణాలలో బాబెలు ఉంది. బాబెల్ అంటే ఈరోజు మన బాగ్దాద్. సద్దాం హుసేన్ పేరున్నారుగా. సద్దాం హుసేన్ ఏ రాజ్యానికైతే రారాజుగా ఉన్నాడో అధినేత, ఆ బాగ్దాద్కి ఒకప్పటి పేరు బబులోను, ఆ బబులోనుకి ఒకప్పుడు పేరు బాబెలు. ఆ బాబెల్ను కట్టించిన వాడు మొదటి సద్దాం హుసేన్ కాదు, నిమ్రోదు. రైట్. ఆ బాబెలును కట్టించిన బాగ్దాద్, మీకు ఈ పదం తెలుసు కనుక, నేటి బాగ్దాద్ను ఆ రోజు బాబెలుగా కట్టించిన ఆ నిమ్రోదే నీనెవేను కూడా కట్టించాడు. రైట్. అది ఏ ప్రాంతంలో ఉందంటే అష్షూరు ప్రాంతంలో ఉంది అన్న చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అష్షూరు రాజ్యానికి రాజధాని నీనెవే. మరి మ్యాప్లో ఎక్కడ ఉందో అదే మీకు నేను స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నాను ఈరోజు. నీట్గా సిటీలో మాత్రం కంపల్సరీ వస్తుంది, చూద్దురు. నీనెవే మ్యాప్లో ఎక్కడ ఉందో చూద్దాం. మీకు తెలియాలి కదా, ల్యాండ్ మార్క్స్ తెలియాలి. మొదటి ప్రకటన గ్రంథం అయిన తర్వాత మొదటి మ్యాప్ను ఓపెన్ చేయాలి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం అయిన తర్వాత మొదటి మ్యాప్. అబ్రహాము గారు ప్రయాణము చేసిన
దేశములు అన్న మ్యాప్ ఉంటుంది, ఉందా? ఉంది. ఆ బాక్స్ ఏదైతే ఉందో అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు బాక్స్ పై రైట్కి మీరు వస్తే ఊరు అన్న పట్టణం ఉంటుంది. ఊరు అన్న ఊరుందా? ఊరు కనపడింది ఎవరికైనా? వెరీ గుడ్. ఆ ఊరి పేరే ఊరు. అర్థమైందా? ఇంతకీ ఇది ఎవరి ఊరు అనుకుంటున్నారు? అబ్రహాం గారు పుట్టిన ఊరు అదే. అబ్రహాం గారు పుట్టింది ఆ ఊరిలోనే. చెప్పండి, అబ్రహాం గారి ఊరి పేరు ఏమిటి? వెరీ గుడ్. వచ్చండి. ఇంకా అంటే టీచర్ కదా, చిన్నప్పుడు చాలా కాలం కిందట ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి, ఇంకా అందుకు అడిగాను. ఊరు నుంచి అలా పైకి వెళ్ళిపోండి, బాబేలు అని కనపడుతుంది. ఊరు నుంచి అలా పైకి వెళ్ళండి, బాబేలు కనపడిందా? అదే బాగ్దాద్. యూఫ్రటీస్ నది, ఫరాత్ అంటే యూఫ్రటీస్, హిద్దెకెల్ అంటే టైగ్రిస్. బాబేలు నుంచి పైకి వెళ్ళండి, అష్షూరు కనపడుతుంది. అష్షూరు ఉందా? అష్షూరు పైన నీనేవే అని కనపడుతుంది, చూడండి. ఉందా నీనేవే? అలా నీనేవేకి ఇంకొంచెం పైకి వెళ్తే అరారత్ కొండలు కనపడతాయి. అరారత్ కొండలు ఉన్నాయి లేవా? అరారత్ పర్వతాలు అనగానే మాకేం గుర్తుకు రావాలి? నోవాహు గారి ఓడ. మీకు మ్యాటర్ అర్థం కావాలంటే నోవాహు గారి ఓడ అక్కడ ఆగింది. ఆగిన తర్వాత అక్కడ దిగారు బస్ స్టాండ్లో, అదే ఓడ స్టాండ్లో కొండ మీద దిగి అక్కడ నుంచి ఇంకా దిక్కుంటూ వచ్చారు. దిగుతూ వస్తుంటే మొదటి అంత మైదానమే, అదంతా మైదానమే. ఆ తర్వాత ఆ మైదానం అష్షూరుగా మారింది. ఇంకా కిందికి వచ్చేస్తే బబులోనుగా మారిపోయింది. అలా నిమ్రోద్ అన్నటువంటి వ్యక్తి అక్కడ పెద్ద పెద్ద పట్టణాలు కట్టించేసి ప్రజలను పరిపాలించాలి అని ఒక రాజుగా మారిపోయాడు. అవి తర్వాత మనకు అవసరం లేదు. ఇప్పుడు అష్షూరు ప్రాంతంలో నీనేవే కనపడుతుంది. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మన నేటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పర్సనాలిటీ ఎవరైనా? యోనా గారు. ఇప్పుడు యోనా గారిని ఎక్కడికి పంపిస్తున్నాడు దేవుడు? నీనేవేకి వెళ్ళి చెప్పమని చెప్పాడు. ఏమని? నీకు దుర్గతి ఉంది, త్వరలో నీకు నాశనం ఉంది అని. ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రవక్తను అష్షూరు రాజ్యంలో ఉన్న పరిస్థితులు, అష్షూరు రాజ్యానికి రాజధాని అయినటువంటి నీనేవేకి వెళ్ళి హెచ్చరికలు చేయమన్నాడు. ఒక రకం చెప్పాలంటే ప్రవచించమన్నాడు, ఒక రకం చెప్పాలంటే భవిష్యత్తుని చెప్పేమన్నాడు. అంటే ఇశ్రాయేలీల పట్టణము కాదది, అష్షూరు రాజ్యంలో ఉన్నటువంటి రాజధాని అని మీకు చెప్పాను. ఇప్పుడు మన ఎవరు? యోనా గారు. యోనా గారు ఎక్కడున్నారో మీకు తెలియాలంటే అదే మ్యాప్లోనే ఫస్ట్ వద్దాం. అదే మ్యాప్లో లెఫ్ట్కి వచ్చేస్తే యెరూషలేం కనపడుతుంది. యెరూషలేం ఉందా? చూడండి, జాగ్రత్తగా లెఫ్ట్కి దిగండి మీరందరూ కూడా. జాగ్రత్త, వరదలు వస్తున్నాయి ఉత్తరాఖండ్లో, మీరు జాగ్రత్తగా దిగాలి. రైట్, పర్వతం నుంచి దిక్కుంటూ లెఫ్ట్కి వచ్చేస్తే యెరూషలేం, మోయాబు యెరూషలేం అంటే కనపడుతుంది. నాకైతే దొరికిందండి, మీకు ఉందా? వెరీ గుడ్. యెరూషలేం అన్నది యూదయ ప్రాంతంలో ఉంటుంది. అంటే అన్ని పెద్ద మ్యాప్ కనుక చిన్నగా రాశారు అక్కడ. రైట్, ఇప్పుడు యెరూషలేము మీ కంటికి, ఆ యెరూషలేం ఉన్నది ఇశ్రాయేల్ దేశం, యూదయ ఇశ్రాయేలు ప్రాంతం. ఇప్పుడు ఆల్మోస్ట్ యెరూషలేంకి దగ్గరగా యెరూషలేం పైన సమరయ పైన గలిలయ. మీకు ల్యాండ్ మార్క్స్ చెప్తున్నాను, జియోగ్రఫికల్ అవేర్నెస్. ఇక్కడున్న మనిషిని అక్కడికి వెళ్ళమన్నాడండి. అది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. అర్థమైంది పాయింట్ మీకు? ఇక్కడున్న మనిషిని అక్కడికి వెళ్ళి ప్రవచించమని చెప్పాడు. ఇప్పుడు యెరూషలేం ఎక్కడుందో, నీనేవే ఎక్కడుందో మీకు అర్థమైపోయింది. యెరూషలేం ఎక్కడుందో, నీనేవే ఎక్కడుందో అర్థమైపోయింది. మీకు ఇంకొంచెం పిక్చరైజేషన్ ఇంకొంచెం బాగుండాలంటే మళ్ళీ 3వ మ్యాప్కి రండి ఒకసారి. 3వ మ్యాప్. ఇప్పుడు 3వ మ్యాప్లో యెరూషలేం ఎక్కడుందో చూడండి. యెరూషలేం ఉంటుంది మీకు యూదయ ప్రాంతంలో ఉంటుంది. యూదయ ప్రాంతంలో యెరూషలేం ఉందా? యూదయ పైన సమరయ పైన గలిలయలో ఉన్నవాడు కదా ఎవరు? యోనా గారు. ఇప్పుడు ఇదంతా ఈ భాగం మీరు అబ్రహాం గారు ప్రయాణం చేసిన ప్రదేశంలో అన్న మ్యాప్లో ఉన్న యెరూషలేం ఇదంతా ఒక ప్రాంతం. ఇక్కడ నుంచి కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోమన్నాడు ఆయన, ఈస్ట్కి, తూర్పుకి. దమస్కు కనపడుతుంది కదా, దమస్కు నుంచి ఇంకా పైకి వెళ్ళిపోమని చెప్పాడు. దమస్క్ అంటే సిరియా, దమస్క్ అనేది సిరియా దేశం. దమస్క్ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోన్నాడు, డమాస్కస్ అంటాం కదా ఇప్పుడు. అంటే మీకు అర్థం కావాలి, ఎక్కడున్నాడు, ఎక్కడికి పంపిస్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు యోనా ఒక మాట, ఈస్ట్కి వెళ్ళమన్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఉండి తూర్పుకి వెళ్ళమన్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న యోనాను తూర్పుకి వెళ్ళమన్నాడు, ఈస్ట్కి వెళ్ళమన్నాడు, నీనెవేకి వెళ్ళమన్నాడు. మ్యాటర్ అర్థమైంది కదా మీకు ఇప్పుడు? వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేద్దాం మళ్ళీ యోనా గ్రంథానికి వచ్చేయండి. మ్యాప్లతో మనకు పని ఉంటుంది కనుక మీరు వదలకండి వాటిని. మళ్ళీ యోనా గ్రంథం. దేవుడు నీనెవేకు దుర్గతి సంభవిస్తుంది అని అన్నాడు. ఇప్పుడు యోనా గారు ఏం చేశారో చూద్దాం. 3వ వచనం. అయితే 3వ వచనం అండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కాడు.
ఇప్పుడు యోనా గారిని ఈస్ట్కి వెళ్ళమంటే, నీనెవెకి వెళ్ళమంటే ఆయన ఇమ్మీడియట్గా చెప్పా పెట్టకుండా ముందుగా ఏ ఊరికి వెళ్ళాడు చెప్పండి? యొప్పేకి వెళ్ళాడు. అందుకే బాగా చదవాలి. యొప్పేకి వెళ్ళాడు. యొప్పేకి వెళ్ళి ఓడెక్కాడు. ఎక్కడికి వెళ్ళాలని? తర్షీషుకి వెళ్ళాలని. నీనెవెకి వెళ్ళమంటే వెళ్ళకుండా యొప్పేకి వెళ్ళి యొప్పేలో ఓడెక్కి అక్కడ నుంచి తర్షీషుకి బయలుదేరాడు. ఇప్పుడు యొప్పే ఎక్కడ ఉంది ఇది తెలియాలంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చేయాలి? మళ్ళీ మూడవ మ్యాప్కి వచ్చేయండి. ఏమంటే బైబిల్ మరి కష్టపడాలిగా తెలియాలంటే. యెరూషలేం, యూదయ. యొప్పే ఎక్కడుందో చూపిస్తున్నాను మ్యాప్లో ఇప్పుడు మీకు. యూదయ, యెరూషలేం కనపడింది కదా అందరికీ. యెరూషలేంకు పైన ఎమ్మాయి కొంచెం పైన లెఫ్ట్లో లుద్దకు పైన యొప్పే అని ఉంది చూడండి. అక్కడ ఉందా యొప్పే? వెస్టా ఈస్టా? వెస్ట్. అది దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఈస్ట్కి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టాడు పెద్దవారు యోనా గారు? వెస్ట్కి బయలుదేరుతున్నాడు. ఈస్ట్కి వెళ్ళమంటే వెస్ట్కి బయలుదేరుతున్నాడు. యొప్పేకి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఓడరేవు ఉంటుంది, హార్బర్ ఉంటుంది. ఆ పక్కన మొత్తం సముద్రం, అది మధ్యధరా సముద్రం. అక్కడికి లెఫ్ట్కి వెళ్ళాడండి. ఆ శాటిలైట్ పిక్చర్లో నీట్గా గంటకి కనపడుతుంది. అది ఈరోజు మీకు చూపించలేకపోయాను. యొప్పే నుంచి లెఫ్ట్కి వెళ్ళాడండి. మీకు లెఫ్ట్కి వెళ్ళిపోవడం వలన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియాలంటే ఆ లెఫ్ట్ ఏరియా మనకు లేదు. మూడో మ్యాప్లో లెఫ్ట్ ఏరియా ఉందా? లెఫ్ట్ లేదు, వెస్ట్ ఏరియా లేదు. ఆ లెఫ్ట్ కొరకు మనం నాలుగవ మ్యాప్కి వెళ్ళిపోతున్నాం. నాలుగవ మ్యాప్లో మనకు లెఫ్ట్ ఎక్కువ ఉంటుంది. మొదటి మ్యాప్లో రైట్ ఎక్కువ ఉంటుంది. అబ్రహాం గారి ప్రయాణం చేసిన ప్రదేశంలో మనకు రైట్ ఎక్కువ ఉంటుంది మ్యాప్లో, ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాప్ వెస్ట్ కొరకు వచ్చాం. యెరూషలేం ఉంటుంది చూడండి, రైట్ సైడ్ నా కింద ఉంటుంది యెరూషలేం. నాలుగవ మ్యాప్లో రైట్ సైడ్ నా చివరన కింద యెరూషలేం ఉందా? రైట్. యెరూషలేం పక్కన యొప్పే అని ఉంది చూడండి, ఉంది. యొప్పేకి వెళ్ళి ఇప్పుడు వెస్ట్కి వెళ్ళిపోయాడండి. మధ్యధరా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషు. అల్టిమేట్గా ఎక్కడో ఈస్ట్కి, తూర్పుకి, రైట్కి వెళ్ళమన్న దేవుడు చెబితే కంప్లీట్గా ఆపోజిట్కి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యోనా గారు. ఇప్పుడు కూడా యొప్పే అనే పట్టణం ఉందండి. దాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారు? జాఫా అని పిలుస్తారు. పేరు మారింది ఇప్పుడు. యొప్పేకి ఈరోజు ఉన్నటువంటి పేరు జాఫా అన్న పేరు ఉంది. ఇప్పటికి ఉంది ఆ పట్టణం. ఇది మీకు జియోగ్రఫికల్ అవేర్నెస్. తూర్పుకి వెళ్ళమని దేవుడు పని అప్పగిస్తే పెట్టకుండా ఏమి చెప్పకుండా ఇమ్మీడియట్గా లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈయన ఓడెక్కాడు, వెళ్ళిపోయాడు. ఓడెక్కి వెళ్ళిపోగానే మధ్యలో దేవుడు సముద్రానికి చెప్పాడు, ఏంటి నన్ను తప్పించుకొని వెళ్దామని నా బిడ్డ వచ్చేస్తున్నాడు, నువ్వేం చేస్తావో తెలీదు, నీలోని తెచ్చేసుకోవాలని సముద్రానికి పని చెప్పేశాడు. అప్పుడు ఇమ్మీడియట్గా తుఫాను లేయడము, అదంతా మనకు మొదటి అధ్యాయంలో కనపడుతుంది. తుఫాను భీకరంగా లేచేసరికి ఓడ మొదటి అధ్యాయం తర్వాత చదవాలి మీరు. బద్దలైపోతుంటే అప్పుడు ఓడ నాయకునితో సహా అందరూ కూడా భయపడిపోయి వాళ్ళ దేవతలకు వాళ్ళు ప్రార్థనలు చేసి పూజించి ఓడను మరి తక్కువ బలం చేయడానికి, బరువు లేకుండా చేయడం కొరకు ఇమ్మీడియట్గా తన సామాగ్రి అంతటిని బయటికి వేస్తారు. అప్పటికి యోనా గారు ఏం చేస్తుంటారు తెలుసా? హాయిగా నిద్రపోతుంటాడు, గాఢ నిద్ర. అందుకే ఎవరన్నా నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రలో ఉంటే ఏంట్రా యోనా నిద్ర అంటుంటాం ఇప్పటికి కూడా. అంటే యోనా గారు గాఢ నిద్రకు విచిత్రం ఏంటంటే యోనా గారికి యేసుప్రభుకు చాలా సంబంధాలు దగ్గరగా ఉంటాయి. ఒకరోజు ధోనిలో యేసుప్రభు వెళ్తున్నప్పుడు మీకు తెలుసు మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో తుఫాను సముద్రంలో లేవగా శిష్యులందరూ భయపడిపోతుంటే యేసుప్రభు ఏం చేస్తుంటాడు? సేమ్ అదే ఇన్సిడెంట్ యోనా గారి జీవితంలో కూడా జరుగుతుంది. యోనా గారేమో చక్కగా నిద్రపోతున్నాడు, ఈ మిగిలినటువంటి ప్రయాణికులందరూ కూడా భయపడిపోతున్నారు. యేసుప్రభు ఏమో హాయిగా నిద్రపోతున్నాడు, శిష్యులేమో భయపడిపోయారు. చాలా సిమిలారిటీస్ ఉంటాయి యోనా గారికి యేసుప్రభుకి. కాకపోతే కొన్ని విషయాలు చాలా తేడాలేండి. మనకు కూడా నాగోల్లో ఒక యోనా, ఒక యేసు ఉన్నాడు కనుక. రైట్, వెరీ గుడ్. నేను 21వ శతాబ్దంలో మాట్లాడట్లేదు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. వెళ్ళిపోదాం మరి. కాకపోతే ఇక్కడ నేను చాలా ఆశ్చర్యపోయింది. యోనా గ్రంథాన్ని చాలాసార్లు చదివేశాను. అంతా తెలిసినా చదివాను. ఎందుకంటే బైబిల్లో నాకు ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక పాఠాన్ని నాకు కొత్త విషయం అర్థమవుతుంది, కొత్త పాయింట్ అర్థమవుతుంది. చదివి పిండేశాను దాన్ని. అలా మొదటి అధ్యాయం చాలాసార్లు చదువుతుండగా నాకు అర్థమైంది, యోనా వెళ్ళిపోతున్నాడు సముద్రంలో. వెళ్ళిపోతుంటే దేవుడు ఇమ్మీడియట్గా సముద్రానికి పని చెప్పాడు. అంటే దేవుని పక్షాన్ని ఎవరు లేస్తున్నారు? ఇప్పుడు సముద్రం లేస్తోంది. ఇంతకు సముద్రం ఎవరి గుప్పిట్లో ఉంది?
దేవుని గుప్పిట్లో ఉంది. ప్రకృతి మొత్తం దేవుని గుప్పిట్లో ఉంది అనడానికి ఒక బలమైన ఆధారమే యోనా గ్రంథం. ప్రకృతి మొత్తం దేవుని హస్తగతంలో ఉంది, ఆయన చెప్పిన మాట వింటుంది ఎవరైనా సరే అనడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యమే యోనా గ్రంథం 1వ అధ్యాయం. ఆ పదాలు ఒకసారి చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ పాయింట్ మైండ్లో ఉంచుకొని జాగ్రత్తగా ఆ మాట ఆలోచిద్దాం. 4వ వచనం, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. అప్పుడు ఇమ్మీడియట్గా అంటే ప్రకృతి దేవుని చేతిలో ఉంది, సముద్రం మీద దేవుడు గాలి పుట్టించాడు. దేవుడు యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. దేవుడు పుట్టిస్తే పుడుతోంది గాలి, దేవుడు రమ్మంటే వస్తుంది తుఫాను. తుఫాను అనగానే మీకు ఒక విషయం గుర్తు, వాళ్ళ కీర్తనలో ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటే తుఫానుకు ఎవరు చెబితే వచ్చింది? ఇప్పుడు దేవుడు చెబితే వచ్చింది. అంత మంచి పాఠం. మనం ఇంకా కిందికి వెళ్ళిపోదాం. అలా మొత్తానికి యోనా గారిని వీళ్ళు నిద్రపోతుంటే లేపి నువ్వు నీ దేవునికి ప్రార్థన చేయమంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చీట్లు వేస్తారు. చీట్లు వేయనా యోనా గారి పేరు వస్తుంది. అప్పుడు ఏంటి, నువ్వెవరు, నీ వ్యాపారం ఏమిటి అని అడిగేసరికి ఆయన నేను హెబ్రీయుడను. 9వ వచనం చూద్దాం. 9. అతడు వారితో ఇట్లా అన్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నానని దేవుని గురించి పరిచయం చేయడానికి సముద్రాన్ని ఎత్తాడు. ఎందుకంటే భయము ప్రమాదం ఇప్పుడు ఎవరి నుంచి ఉంది? సముద్రం నుంచే. ఎప్పుడైతే సముద్రం నుంచి ప్రమాదం ఉందో వాళ్ళతో ప్రస్తావిస్తున్నప్పుడు మీరు ఏ సముద్రాన్ని చూసి అయితే భయపడిపోతున్నారో, ఏ సముద్రం చూసైతే మీరు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్నారో ఆ సముద్రాన్ని కలిగించిన వాడే నేను నమ్ముకున్న దేవుడు. అది చూడండి, మళ్ళీ పారిపోతుంది. ఏ దేవుడి నుంచి అయితే పారిపోతున్నాడో టైం వచ్చేసరికి ఆ దేవుని గురించి గొప్పగా చెబుతున్నాడు మళ్ళీ. ఏమంటే అదే ఒక పెక్యులియర్ పర్సనాలిటీ యోనా గారు. అసలు ఇప్పుడు వ్యతిరేకిగా మారి పరిగెత్తుంది ఆయనకే. మరి థర్డ్ పర్సన్ వచ్చేసరికి దేవుని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను ఎవరంట? భయభక్తులు గలవాడు. వాళ్ళు చెప్పుకోవడం మాత్రం చాలా గొప్పగా చెప్పేశాడు. భయభక్తులు గలవాడు చేస్తున్న పని ఏంటి? పారిపోతున్నాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు 11వ వచనం, నీవు చేసిన పని ఏంటి యోనా? నీవు చేసిన పని ఏమిటి? ఈ ప్రశ్న చదవగానే నాకేం గుర్తొచ్చిందంటే, హవ్వమ్మను దేవుడు అడుగుతాడు ముందుగా ఆదాము గారిని, ఎందుకు పండు తిన్నావంటే నీవు నాకు ఇచ్చిన స్త్రీనే నాకు తీసిస్తే నేను తిన్నానంటే హవ్వమ్మతో దేవుడు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు ఆ స్త్రీతో నీవు చేసిన పని ఏమిటి అని అడుగుతాడు. హవ్వమ్మకు పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? కయ్యూనుని హేబేలు గురించి అడిగినప్పుడు కయ్యూనుతో నా తమ్మునికి నేనేమైనా కావలివాడనా అని అబద్ధాలు ఆడతాడు. అప్పుడు కయ్యూనుతో దేవుడు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? నీవు చేసిన పని ఏమిటి? ఆదికాండము 2:3లో, ఆదికాండం 4లో తర్వాత చదవండి. సేమ్ ప్రశ్నలు. ఒకప్పుడు దేవుడు హవ్వమ్మకి ఏ ప్రశ్న అయితే వేశాడో, ఒకప్పుడు దేవుడు కయ్యూనికి ఏ ప్రశ్న అయితే వేశాడో, యోనా గారికి అన్యజనులు వేశారు ఈ ప్రశ్న, నీవు చేసిన పని ఏమిటి? అవునండి, ముగ్గురిని వాళ్ళు అడిగారు, సేమ్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. ఇప్పుడు నేను 4వ విషయం చెబుతాను. హవ్వమ్మకి ఏ ప్రశ్న అయితే ఎదురైందో, 2 కయ్యూనికి ఏ ప్రశ్న అయితే ఎదురైందో, 3 యోనా గారికి ఏ ప్రశ్న అయితే ఎదురైందో, ఇక్కడ కూర్చున్న మనందరికీ మరణించిన వెంటనే ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్నే నీవు చేసిన పని ఏమిటి? అండర్లైన్ చేయండి దాన్ని. మనం కన్ను మూసిన వెంటనే మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఏం పని చేసి వచ్చావు నా దగ్గరికి? అదే దేవుడు అడుగుతాడు. నువ్వు చేసిన పని ఏంటో చెప్పు, పని చెప్పు. నిన్ను భూమి మీదకి పంపించిందే పని కోసం, అది నా పని. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ చెప్పండి, దేవుని కార్యములు ఎవరు చూడడం లేదు. అంటే దేవునికంటే ఒక పని ఉందా? ఆ పని చూడవలసింది ఎవరు? ఈరోజు ఇక్కడ ఉన్న మనం మనుషులం. దేవుడు అప్పగించిన పనిని చెయ్యకుండా కన్ను మూస్తే మనకు ఎదురయ్యే ప్రశ్నే నీవు చేసిన పని ఏమిటి? వాట్ హ్యావ్ యు డన్ అని దేవుడు అడుగుతాడు. జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామో లేదో అన్నది మీకు వదిలేస్తున్నాను. ఇక 2, ఈ మొదటి అధ్యాయంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎప్పుడైతే మరి ఓడ ప్యాసింజర్స్ లేదా వీళ్ళెవరు ప్రయాణికులు వీళ్ళందరూ కూడా యోనా గారే మరి దీనికి కారకుడు అని తెలిసిందో, ఇమ్మీడియట్గా
వాళ్ళు మ్యాక్సిమం యోనా గారిని అడుగుతారు, ఇప్పుడు ఏం చేయాలంటే నన్ను తీసుకొని సముద్రంలో పడేయండి, మీరు అందరు బతుకుతారు అన్నాడు సీరియస్గా. ఏమండి, చేప గర్భంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. మరి అప్పుడే చేప గర్భంలో, తిమింగలము గర్భంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం కంటే ఓడలో ఉండే ప్రార్థన చేయొచ్చుగా. నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసింటే ఓడలో నుండి చేసినా వచ్చేదే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా మొండివాడు యోనా గారి గురించి తెలియాలంటే దైవజనుడే, దేవుని సేవకుడే, చాలా మొండివాడు. అనుకుంది జరగాలి. నేనేవాకు వెళ్ళను. నా కోసమే కదా నువ్వు ఇప్పుడు తుఫాను పంపించింది. ఎవరితో ఫైటింగ్ తెలుసా ఇప్పుడు యోనా గారిది? డైరెక్ట్ దేవునితో ఫైటింగ్. అంటే ఇప్పుడు నా కోసమే కదా తుఫాను పంపించింది, నా కోసమే కదా ఈ సముద్రం అంతా ఇంత ఓవరాక్షన్ చేస్తుంది. ఇప్పుడు నన్ను బట్టే కదా వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. రైట్, చచ్చిపోతాను కానీ నేనేవాకు వెళ్ళను. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఎక్కడికి డిసైడ్ అయిపోయాడు? ఇప్పుడు సముద్రంలో పడేయండి అని డిసైడ్ అయిపోయాడు. వీళ్ళు అవాకైపోయారు. ఈ మనిషి ఏంటి, తుఫాను వస్తుంటే నిద్రపోయాడు, లేపితే పడేయమంటున్నాడు అనేసి వీళ్ళు అప్పటికి కూడా ఆయన ప్రాణాన్ని రక్షించాలని అప్పటికి ఏదేదో చాలా ప్రయత్నిస్తారు. చివరికి ఇక వాళ్ళకు చేతులు దాటిపోయేసరికి ఓడలో నుంచి ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారో చూడండి, 14వ వచనం. ఎవరు కాబట్టి వారంటే ఎవరు? ఓడలో ఉన్న ప్రయాణికులు అన్యజనులా, ఇశ్రాయేలీలా? అన్యజనులు. ఇప్పుడు ప్రార్థన ఎవరు చేస్తున్నారో చూడండి అక్కడ. అన్యజనులు దేవుడా అంటే యెహోవా, నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసేటివి. ఈ విషయం యోనా గారికి తెలీదా? తెలుసు. కానీ వీళ్ళు నువ్వే చేశావు, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగింది. ఇప్పుడు ఫైటింగ్ ఇద్దరికే. ఇప్పుడు యోనా గారు ఏమన్నారు? ఇప్పుడు నిన్ను వ్యతిరేకించింది. చూడండి దేవునితో ఎంత క్లోజ్గా ఉంటే ఈ ఫైటింగ్ చేస్తాడో ఆలోచించండి. మీరు ఎప్పుడు ట్రై చేయకండి ఇట్లా. యోనా గారి భక్తిని బట్టి దేవుడు ఆడుకుంటున్నాడు అక్కడ. ఏమండి, ఇప్పుడు యోనా గారు, ఇప్పుడు నేనే కదా నీకు కావాల్సింది, రైట్, నేను చచ్చిపోతాను, నేనేవాక ఎవరు వెళ్తారో చూస్తాను, వీళ్ళని వదిలేయి, నేను వచ్చేస్తున్నాను పడిపోయాడు. చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ ఏమంటే నేనేవాకైతే వెళ్ళకూడదని డిసైడ్ సముద్రంలో పడిపోయాడు. ఇప్పుడు దేవుడు ఇంత ఎదిరించిన వాడిని ఉంచాలా చెప్పండి? నిజంగా చెప్పండి, ఎంత ఎదిరించాడు. ఇప్పుడు అన్యజనుల ముందు అన్యజనులకు ఏం నేర్చుకుంటారు? దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు, ఇదేంటి చావనైనా చచ్చిపోతానంటున్నాడు. కానీ అసలు ప్రార్థన మేం చేస్తున్నా ఇతగాడు చేయట్లేదు. మీకు అర్థమవుతుందా? అన్యజనులైన మేం ప్రార్థన చేస్తుంటే భక్తుడైన యోనా గారు మాత్రం నేను చచ్చిపోతానంటున్నాడు. ఏమండి, ఇది మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుంది? దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? యోనానెత్తి సముద్రంలో పడవేయగా 16వ వచనం, ఇది చూడగా ఆ మనుషులు, సముద్రం పొంగకుండా ఆగింది, ఇది చూడగా ఆ మనుషులు దేవునికి మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. అంటే కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటన చూసి ఎవరు మారిపోయారు? అన్యజనులు మారిపోయారు. అంటే అన్యజనులు దేవునిలోనికి రావడం చాలా ఈజీగా వచ్చేస్తుంటే ఆల్రెడీ దేవునిలో ఉన్నవాడు మాత్రం ఎక్కడ పడిపోతున్నాడు? సముద్రంలో పడిపోతున్నాడు. ప్రమాదం ఉండగా వీళ్ళు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారే కానీ మరి యోనా గారు మాత్రం పడిపోయారు. నిజానికి దేవుడు ఏం చేయాలో చెప్పండి. ఆ ప్లేస్లో నిజంగా మనమే ఉంటే అనుకుందాం, కొద్దిసేపు దేవుని ప్లేస్లో కనుక మనమే ఉంటే యోనా గారిని ఏం చేసేవాళ్ళం చెప్పండి? చావు. నన్ను ఎదిరిస్తే నీకు వచ్చేది చావే, గతి అని మనం చాలా ఇస్తాం. కానీ దేవుడు ఏం చేశాడు? కింద చివరి వచనం 17, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి, అక్కడ దేవుడు తన ప్రిపరేషన్లో తానున్నాడు. ఏమంటే ఆయన ప్రిపరేషన్లో ఆయన నుండి చేపకు ఆజ్ఞాపిస్తే మత్స్యము, యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడి నుంచి పారిపోతున్నా, దేవునికి వ్యతిరేకైనా, దేవునిపై తిరుగుబాటు చేసినా నేను చచ్చిపోతాను కానీ నీ పని మాత్రం చేయను అంటున్నాడు యోనా గారు. కానీ దేవుడు, నా కడుపున పుట్టిన నువ్వే ఇంత మొండోడైతే నిన్ను కన్నా నేనెంత మొండోడిని, నువ్వు సముద్రంలో పడినా నేను నిన్ను చంపను అని ఇమీడియట్గా ఒక మత్స్యానికి, తిమింగలానికి చెప్పాడు. తిమింగలం వచ్చి మింగేసింది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిందంటే తండ్రి కుమారులకు జరుగుతున్న ఒక వారధి యుద్ధం, వీళ్ళిద్దరికి జరుగుతున్న యుద్ధం. నువ్వంటే నువ్వా నేను అన్నట్టు జరుగుతుంది. ఏమండి, ఎంతటి వాడండి యోనా గారు. నీవు నరుని దర్శించుటకు నేను ఏ పాటి వాడనని ఇంకొక భక్తుడు అంటే, ఏమైనా జరగండి నీతోనే నేను ఫైటింగ్ అంటున్నాడు యోనా గారు. కానీ దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడంటే, నిజంగా ఆయన యోనా గారిని కాపాడుకునే పద్ధతి ఆలోచిస్తే దేవునికి యోనా గారు అంటే చాలా ఇష్టం.
అదనే కాదు, దేవునికి ఒక రకంగా చెప్పాలంటే మొండివారంటే మళ్ళీ ఇష్టం. పౌలు గారు కూడా చాలా మొండివాడు, అందుకే ఎన్నుకున్నాడు. అంత హింసించిన నీవు హింసిస్తున్న యేసు నేనే అని అన్నా పౌలు గారిని తీసుకొని వచ్చి వాడుకున్నాడు. ఇప్పుడు యోనా గారిని ఆయన కాపాడుకున్నాడు, వెరీ గుడ్. కానీ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే, అన్యజనులైన ఓడవారు ఎంత త్వరగా దేవునిలోకి వచ్చేసారు చూడండి. అన్యజనులైన వారు ఎంత త్వరగా మరి దేవుని యందు భయభక్తులు పెంచుకున్నారో చూడండి. పుట్టినప్పటి నుంచి ఇశ్రాయేలీయుడే యోనా గారు, పుట్టుకతోనూ ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ దేవుడంటే ఎక్కువ భయభక్తి త్వరగా వచ్చింది అన్యజనుల్లో కనపడుతుంది. ఇది మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం చెప్పను, మూడవ అధ్యాయానికి వద్దాం. మూడవ అధ్యాయంలో మనకు ఇంకొంతమంది అన్యజనులు కనపడతారు. ఎవరా అన్యజనులు? 3వ వచనం చూద్దాం. 2వ అధ్యాయంలో ఆయన మత్స్యంలోనికి వెళ్ళిపోతాడు, ప్రార్థన చేస్తాడు, దేవుడు వింటాడు, మత్స్యం వచ్చి కక్కేస్తుంది, అంతవరకు ఓకే. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ అధ్యాయంలో మొదటి అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, అప్పటికి బయటకు వచ్చేస్తాడు. ఆయన ఏం ప్రార్థన చేస్తాడో తర్వాత సంగతి 2:4 తర్వాత ఆలోచిద్దాం. నీవు లేచి నీనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం వారికి ప్రకటన చేయము దానికి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీనేవే పట్టణమునకు పోయాడు. నీనేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నీనేవే పట్టణము నాశనం అని ప్రకటన చేయగా, నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి. ఏంటి ఒక్క మాటకే, మీరు అది సిమిలారిటీ గమనించండి. ఇక్కడ ఒక సంఘటన చూడగానే ఓడ ప్రయాణికులందరూ మారిపోయారు. ఇక్కడ నీనేవే వారు యోనా గారు ప్రమాదం పొంచి ఉంది అన్న ప్రకటన ఒకటి చేయగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి 5వ వచనం. నీనేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనేవే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూను గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి, ఏందండి, గనులు అల్పులు రాజుతో సహా దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులు ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఎంత మంచి మాట, తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని దూతలు నీనేవే పట్టణములో చాటించి ప్రకటన చేశారు. పట్టణం స్పందించింది ఆ ప్రకటనకి. ఈ నీనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునను అని తాను మాటిచ్చిన కీడు చేయక మానాడు. ఇంతెందుకు చదివించానంటే, యోనా గారు వెళ్ళి ఒక్క మాట ప్రకటన చేయగానే రాజు నుంచి సామాన్యుడు వరకు ఒక్కసారిగా అందరూ దిగిపోయి ఏమండి దేవుని పాదాల మీద పడిపోయారు. నాకు తెలిసి ఇంత గొప్ప మారు మనస్సు చరిత్రలో ఎక్కడా జరిగిండదు. ఒక్క మాటకు మారిపోవడం ఏంటి? ఒక్క మాటకి ఇంత మారు మనస్సు ఏంటి? మొదటి అధ్యాయము 3వ అధ్యాయంలో ఒక సిమిలారిటీస్, 2 దగ్గర పోలికలు ఉన్నటువంటి సందర్భాలను మనం గమనించగలం. ఏంటి ఆ 2 సంఘటనలు? అన్యజనులు అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే చెప్పగానే దేవునిలోనికి వస్తుంటే, పుట్టుకతో ఇశ్రాయేలీయుడైన యోనా గారు మాత్రం దేవుని విషయంలోనే ఆయన మనసును అర్థం చేసుకోలేక ఒక రకంగా తిరుగుబాటు చేసినట్టుగా మొదటి అధ్యాయంలో చూసాం. ప్రియులారా, ఈ మొదటి అధ్యాయం 3వ అధ్యాయంలో అటు ఓడ ప్రయాణికులు కానీ లేదా వీళ్ళెవరు నీనేవే పట్టణము వారు కానీ చాలా అతి తక్కువ కాలంలో దేవుల్లోనికి వచ్చిన ఈ అన్యజనుల మార్పు అనేది ఏదైతే ఉందో దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అన్యజనులు అంత త్వరగా మారడం ఏంటి? ఈ సంఘటన క్రీస్తు పూర్వం జరిగింది, మర్చిపోకు. క్రీస్తు పూర్వం యోనా గారి కాలంలో జరిగినది ఇది. కానీ మీరు బాగా గమనిస్తే ఆ పరిస్థితులు కేవలం యోనా గ్రంథంలోనే కాదు, యేసుప్రభు కాలంలో కూడా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి వాక్యం చెబుతున్నప్పుడు త్వరగా ఆయనకు దగ్గరైంది ఎవరనుకుంటున్నారు? ఇశ్రాయేలీయులు కాదు, అన్యజనులే. అందుకే యేసుప్రభు తన బోధల్లో చాలా సందర్భాల్లో ఈ మాటలు చెబుతాడు. ఒక్కసారి మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం అందరూ కూడా. మత్తయి సువార్త 11వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 11వ అధ్యాయం.
12వ వచనం చూద్దాం. 12వ వచనం త్వరగా తీయండి. మత్తయి సువార్త 11, 12వ వచనం. బాప్తిస్మమిచ్చి యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఏ సందర్భంలో చెప్పాడు తెలుసా? పైన బాప్తిస్మమిచ్చి యోహాను గారు రాబోవాడవు నీవేనా అని ఆయన సందేహించి పంపుతాడు. అప్పుడు ఆయన అంటాడు, అభ్యంతరములు రాక తప్పదు, కానీ ఎవరి విషయమై ఎవరి దగ్గర నుంచి అభ్యంతరం వస్తుందో వారికి శ్రమ. 7వ వచనం చూద్దాం. అంటే 7వ వచనం మరియు 6వ వచనం, 11, 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇస్తాడు. మరొక సువార్తలో అభ్యంతరములు ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ అన్న హెచ్చరిక కూడా జారీ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ యోహాను గారు అభ్యంతర పడ్డాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే యేసుప్రభుని సందేహిస్తే ఎలా? దారిని పోయే ఒక చిన్నోడు దానయ్య ఎవరైనా యేసుప్రభుని సందేహించారంటే, రాబో వాడవు నీవేనా, పాత నిబంధనలో చెప్పిన మెస్సయ్య నువ్వేనా అని ఎవరైనా వేరే అనామకుడు వచ్చి అడిగితే అది వేరు ప్రశ్న. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ప్రపంచానికి పరిచయం చేసిన యోహాను గారే యేసుప్రభుని సందేహిస్తే ఎలా చెప్పండి? ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుప్రభును సందేహించిన పరిస్థితులు ఆయన అంటున్నాడు 12వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బలాత్కారులు అంటే చెడ్డోళ్ళని కాదు, అక్కడ అన్యజనులు. ఇశ్రాయేలీలుగా ముందు మీకు సువార్త వచ్చింది, కానీ మీరు ముందు రావట్లేదు పరలోకంలోనికి. మీ తర్వాత రావాల్సిన అన్యజనులు ముందుగా వస్తున్నారన్న భావం ఆయనలో ఉన్నట్టుగా మరికొన్ని మాటలు చూద్దాం. అదే అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనం. మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలను మీరు బోలి ఉన్నారని తిడుతున్నాడు భయంకరంగా. రైట్, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందో అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము. క్విక్. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 31 చూద్దాం. అందుకు వారు మొదటివాడే అనేది యేసు ఏముందమ్మా, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చని మీరు అతను నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి, మీరు అది చూచియు అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాపపడకపోతురి. ఏం చెబుతున్నానంటే ఇక్కడ యోనా గ్రంథంలో అన్యజనులు ఎలాగైతే త్వరగా దేవునిలోనికి వచ్చారో యేసుప్రభు కాలంలో కూడా అన్యజనులు త్వరగా దేవునిలోనికి వస్తున్నట్టుగా మనం చూడగలం కదా. వెరీ గుడ్. మరి యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కార్యంలో కూడా ఒక సంఘటన జరిగింది, అది కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. పౌలు గారి సేవలో ఏం జరిగిందో చూద్దాం. పౌలు గారి పరిచర్యలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము పిసిదియలోని అంత్యోక్యలో జరిగిన సంఘటన. 44వ వచనం నుంచి చదువుతున్నాను. 13వ అధ్యాయం 44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి, యూదులంటే దేవునికి దగ్గర ఉన్నవాళ్ళు, జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము చెప్పండి అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అని వీళ్ళు ఇమ్మీడియట్గా యూదులను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు అన్యజనులు ఎలా ఫీల్ అవుతున్నారు? 48వ వచనం. అన్యజనుల ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఏమండి, యోనా గారి కాలంలో ఏం జరిగిందో యేసుప్రభు కాలంలో అదే జరిగింది. యేసుప్రభు కాలంలో ఏం జరిగిందో పౌలు గారి కాలంలో ఆయన పరిచర్యలో కూడా అదే జరుగుతుంది. చూడండి, కామన్గా మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారా లేదా? దేవునికి దగ్గరగా తక్కువ కాలంలోనే దగ్గర అవుతున్నది అన్యజనులే, కానీ ఆల్రెడీ దేవునికి దగ్గరగా ఉంటూ దేవునిలోనికి రాలేకపోతున్న వారు ఇశ్రాయేలీలుగా మన కంటికి కనపడుతున్నారు. ఇప్పుడు ఈ తరంలో చూద్దాం. పాత నిబంధనలో యోనా గారి కాలంలో ఏం జరిగిందో యేసుప్రభు తరంలో అదే జరిగింది. యేసుప్రభు తరంలో ఏం జరిగిందో ఈరోజు కూడా అదే జరుగుతుంటుంది. చూడండి, ఈరోజు కూడా అదే జరుగుతుంటుంది. ఈరోజు మీరు గమనిస్తే సాధారణంగా మీ సర్కిల్లోనే మీరు ఆలోచించండి. అన్యజనులుగా ఉంటూ యేసుప్రభుని తెలుసుకున్న వారు చాలా బలంగా నిలబడుతుంటారు, కానీ వీళ్ళకు యేసుప్రభుని పరిచయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం పడిపోయి ఉంటారు. మీరు చూసారా లేదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా చాలామంది ఉంటారు అన్యజనులుగా ఉంటూ మీరు దేవునిలోనికి వచ్చారు. ఏమండి, మీరేమనుకోకపోతే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి ఎత్తగలిగితే ఎత్తండి. ఎవరైనా అన్యజనులుగా ఉంటూ మీరు యేసుప్రభులోనికి వచ్చిన వాళ్ళు
ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ ఎత్తట్లేదు. ఎత్తకున్నా పర్లేదు, ఏం చేద్దాం ఇంకా. రైట్. మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఒక విషయం తెలిసి ఉంటుంది, మిమ్మల్ని దేవునిలోకి ఎవరు నడిపించారు, ఎక్సో వైయో ఎవరు ఉన్నారుగా మొత్తానికి. రైట్. ఇప్పుడు వాళ్ళ ఆత్మీయ పరిస్థితి చూడండి. చాలామంది విషయాలు నేను వినేది ఏంటంటే, అన్న ఇప్పుడు నేను ఒకప్పుడు దేవుడు అంటే తెలీదు, నేను గట్టిగా నిలబడ్డాను, కానీ నన్ను నడిపించినోడు మాత్రం పడిపోయాడు. ఇంతకీ ఇతని నడిపించిన వాడు ఎవరు? చిన్నప్పటి నుంచి క్రైస్తవుడుగా ఉన్నట్టాడు, చిన్నప్పటి నుంచి క్రైస్తవుడుగా ఉన్నవాడేమో లోకంలో కలిసిపోయాడు. ఇతని ద్వారా దేవునిలోనికి వచ్చిన వాడు మాత్రము కోరమండల సిమెంట్ కంటే గట్టిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాను ఇప్పుడు మీకు? యోనా గారి కాలంలో ఏం జరిగిందో యేసుప్రభు కాలంలో అదే జరిగింది, యేసుప్రభు కాలంలో ఏం జరిగిందో ఈరోజు కూడా అదే జరుగుతుంది. రెండవ రాకడ వరకు అదే జరుగుతుంది. మీకంటే ముందుగా అన్యజనులు ప్రవేశిస్తున్నారన్నాడు యేసుప్రభు. అది ప్రతి తరానికి అప్లై అయ్యేటువంటి గొప్ప మాట. అది ఏమండి? అది యోనా గ్రంథం మనం పరిశీలిస్తున్నాం. అందులో మనము లోపలికి వెళ్ళిపోతే చాలా సందర్భాలు చాలా సిమిలర్గా కనపడుతున్నాయి. మరి మన తరానికి కూడా సంబంధించినవి కంటే కనపడుతున్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో పుట్టుక నుంచి చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా పిలువబడిన కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఆత్మీయ పరిస్థితిని ఒకసారి మీరు పరిశీలించండి. ఈరోజు వెళ్ళే ముందుగా నిజంగా మీ మనస్సాక్షి ఎవరిని అడగండి, మీరు ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మీరు చెబితే అబద్ధమే చెబుతారు, నేను చాలా గట్టిగా ఉన్నాననే చెబుతారు. ఎందుకంటే ఏ ఇజ్జత్ కా సవాల్ హేనా, చెప్పం. నేను చెడ్డోని ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. గనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే ఉండాల్సినంత బలంగా మనం లేం. ఏమంటారండి? నిజాయితీగా ఒప్పుకుందాం. చిన్నప్పుడు హమాం సోపుకి వచ్చేది, నీతికి నిజాయితీకి మారు పేరు హమాం. చిచ్చి క్రైస్తవుడుగా మారదాం. ఏమండి? క్రైస్తవుడుగా మారదాం. హమాం కాదు, హమ్. అంతే మనం. మరి గనుక పరిశీలించుకుంటే ఒకప్పుడు ఇస్రాయిల్లో మనం వద్దు, యూదుల్లా మనం వద్దు, మనం గట్టిగా నిలబడతాం. అలాగే అన్యజనులుగా ఉంటూ మరి యేసుప్రభులోనికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అసలు మీ చరిత్ర చెబుతోంది, ఎక్కడ చూసినా మీరు గొప్పవారే. అటు ఓడ ప్రయాణికులు కానీ, ఒక నీనేవే పట్టణం వారు కానీ, యేసుప్రభు కాలంలో కానీ, అపోస్తుల కార్యంలో పౌలు గారి పరిచయంలో కూడా అన్యజనులే ఎక్కువగా దేవుని యందు గట్టిగా నిలబడ్డారు. అలా ఎవరైతే వచ్చారో, ఇంతకుముందు చేతులు ఎత్తారో, మీరు కూడా దాన్ని కొనసాగించాలి వారి వారసులుగా. కానీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలులకు వారసులుగా మాత్రం మీరు వద్దు, మీరు బలంగా నిలబడాలి. ఓకే. యోనా గ్రంథపు వివరణలో మొదటి భాగాన్ని సమయం లేదు కనుక ముగిస్తున్నాను. రెండవ భాగం వచ్చే వారం మాట్లాడతాను. మీలో చాలామంది ఎవరైనా మిస్ అయితే మిస్ అవ్వండి. అవుతారా? అవ్వకూడదు. దట్టు ఖచ్చితంగా నేను 7:15కు స్టార్ట్ చేస్తానండి నా మెసేజ్. నేను వచ్చే వారము 7:15 ప్రారంభిస్తాను. ఒక్కరొచ్చినా రెండవ భాగం చెప్పేస్తాను. అంటారు కానీ జరుగుతుందా అని మీరు చూడండి. మీరు వచ్చేసరికి ఆమెనంటాను నేను. చివరికి మీరు వచ్చేది చూసైనా ఆమెనంటా నేను. మరి యోనా గారి వారసుడికి మొండిగా నేను తయారైపోతాను. సరే, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.